హలో! నమస్తే అండి. మన తెలుగు సాంప్రదాయాల్లో, తెలుగు కళల్లో కోలాటం ఒకటండి. విలేజుల్లో ఇంట్లో మహిళలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి కళలు నేర్చుకోవాలని చాలా ఆసక్తితో ఉంటారు. విలేజ్‌లో పండుగలకి, ఏమైనా ఉత్సవాలున్నా ఇలాంటి కోలాటం చూసి మనము నేర్చుకుంటే బావున్ను అని చూస్తారు కదా! అలాంటి వాళ్ళకి, ఎంతో ఆసక్తితో ఉన్న వాళ్ళకి మన గురువుగారు సుబ్బారావు గారు కోలాటం అనేది నేర్పిస్తారండి. మొత్తం 64 బ్యాచ్‌లయన పూర్తి చేశారు కోలాటం గ్రూపులు. సినిమా పాటలతో కాకుండా దేవుని పాటలు ఎంచుకుని కోలాటం నేర్పిస్తున్నారు. ఈ విధంగా కోలాటం వేయడం వల్ల గుర్తింపు, గౌరవం అనేవి కలుగుతాయండి. ఇది కూడా చాలా సులువుగా నేర్చుకునేలా నేర్పిస్తున్నారండి. ఇలా నేర్పించి గ్రూపులను తయారు చేయడమే కాకుండా ప్రత్యేక రోజుల్లో, పండుగలలో బయటకి ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తారండి. మీకు కూడా ఈ విధంగా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే కోలాటం స్క్రీన్ మీద గురువుగారి నంబరొస్తుంది. వివరాల కోసం ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. తెలుగు కళలను ప్రోత్సహించడానికి మీరు ఏదైనా మీ స్పెషల్ డేస్‌లో మీ గ్రామంలో కూడా వేయించుకోవాలని ఉంటే గనక గురువుగారు తప్పకుండా గ్రూప్‌ని తీసుకొని వస్తారండి. ఈ కాంటాక్ట్ నంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ చేస్తే. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఒకసారి కోలాటం చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే పెద్దవాళ్ళు ఎందుకు, చాలా చిన్న పిల్లలు ఏం చేస్తారులే కోలాటం తగులుతాయి కర్రలు అవి అని చెప్పేసి భావన ఉంటుంది కదా మీకు. కానీ అలా ఏముండదండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా పాపం ఎప్పటినుంచో ఆశ అనేది ఉంటుంది. డాన్స్ అనేది తెలుగు కళల్లో భరతనాట్యం ఈ టైప్‌లో. సో, ఇది అలాంటిదే కదా! ఒకసారి చూడండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా అడుగు తీసావా
చూసారు కదండీ! ఎంత అందంగా ఉందో కోలాటం దేవుని పాటలతో. ఈ విధంగా అయినా ఆ దేవుని కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు కదండీ! స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను కదా! ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు కూడా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే గనక. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి ఛానెల్‌ని విజిట్ చేశారంటే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి. మీరు చూడొచ్చు. ఓకే. థాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.